హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. ఈరోజు నేను బీట్రూట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలన్నది చూపిస్తా అండి. బీట్రూట్ అంటేనే చాలామంది ఇష్టపడరు. అసలు కర్రీ చేసుకోవడానికి చాలామంది అసలు ఇష్టపడరు. అది టేస్ట్ అంతా బాగోదని చెప్పి అవాయిడ్ చేస్తారు. కానీ మనకు బీట్రూట్లోనే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. బ్లడ్ లేని వాళ్ళకి కానీ, స్కిన్ గ్లో అవ్వడానికి కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. బ్లడ్ లేని వాళ్ళు ఒక వీక్లీ వన్స్ అయినా బీట్రూట్ తినడానికి ట్రై చేయండి. మన డైట్లో ఖచ్చితంగా దీన్ని ఇంక్లూడ్ చేసుకోండి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవుద్ది, స్కిన్ కూడా చాలా గ్లో అవుద్దండి. మీరు ట్రై చేయండి ఖచ్చితంగా. మనం ఇంకా కర్రీలోకి వెళ్తే ఏంటంటే, ఒక 2 బీట్రూట్ని తీసుకొని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కుక్కర్లో పెట్టి వాటర్ వేసి ఒక 2 లేదా 3 విజిల్స్ రానివ్వండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం కుక్కర్లో వేసిన వాటర్ ఉంటుంది కదా బీట్రూట్ ఉడికియడానికి, ఆ వాటర్ని మీకు నచ్చితే గనక తాగండి. ప్రాబ్లం ఏం కాదు, చాలా మంచిదండి. ఎందుకంటే బీట్రూట్ ఉడికించిన వాటరే కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. లేదు మేము తాగలేము అంటే గనక అప్పుడు మనము బీట్రూట్ ముక్కల్ని స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోండి. కారానికి మనం పచ్చిమిర్చే వాడతామండి. పచ్చిమిర్చి ఏంటంటే మీ కారానికి తగ్గట్టుగా మీరు ఎన్ని పచ్చిమిర్చి తినగలుగుతారో కారం అది చూసి ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలు కూడా వేసి ఆయిల్లో బాగా మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అవుతే ఏంటంటే బీట్రూట్లో ఉన్న పచ్చిదనం మొత్తం పోతుందండి, టేస్ట్ బాగుంటుంది. మనం ఇష్టపడం కదా బీట్రూట్, అందుకే టేస్ట్ బాగుండదనే మనం ఇష్టపడం. అలా ఒక కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసి అది కూడా కలిపి ఒక 5 మినిట్స్ మూత పెట్టండి. తర్వాత దీంట్లోకి ఒక చిన్న ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసి ఈ ఆనియన్ని మనం బీట్రూట్లో వేసి ఆనియన్ కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేస్తే సరిపోతుందండి. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్ కొంచెం ఒక హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది. ఈ బీట్రూట్ని మనం రైస్లోకి మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి కన్నా చపాతీలోకి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్